హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష ప్రశాంత్ కుకింగ్ వ్లాగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు ఎగ్గు శనగపప్పు టమాటో కర్రీ చేసేసుకుందాం సింపుల్గా అండ్ టేస్టీగా. ముందుగా శనగపప్పు తీసుకొని వాటిని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఎగ్స్ని తీసేసుకొని ఎగ్స్ మనకి ఎన్ని కావాలో అని తీసేసుకొని వాటర్ యాడ్ చేసి ఆ వాటర్లో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న శనగపప్పుని కూడా పక్కన పెట్టి ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు టమాటోస్ని తీసుకొని వాటిని సన్నగా చాప్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే 2 ఆనియన్స్ని కూడా తీసుకొని వాటిని కూడా పీల్ చేసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా తీసుకొని వాటిని కూడా సన్నగా స్లైస్లా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయిని పెట్టేసుకొని అందులోకి ఒక గరిట ఆయిల్ని యాడ్ చేసేసి అందులోకి ఒక గరిట అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసేసేయండి. అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ, కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కల్లుప్పు యాడ్ చేసుకోండి. కర్రీ మరింత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసిన టమాటోస్ని కూడా యాడ్ చేసి వాటర్ పోయేదాకా సిమ్లో పెట్టేసి కలిపేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా ఉడికించిన ఎగ్స్ షెల్ తీసేసి పక్కన పెట్టుకోండి. అలాగే శనగపప్పును కూడా మనం ఒక కప్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు టమాటోస్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉంచిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసిన శనగపప్పుని ఇందులోకి యాడ్ చేసి 1-2 టైమ్స్ కలిపేసేసి వాటిని కూడా కొన్ని నిమిషాలు అట్లా ఉడికినివ్వండి. ఆ వాటర్ కూడా కొంచెం ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఎగ్ షెల్ తీసిన ఎగ్స్ని కూడా ఇందులో కర్రీలోకి యాడ్ చేసేసుకొని కొంచెం కారం యాడ్ చేసేసుకొని దాన్ని అటు ఇటు కలిపి 1-2 మినిట్స్ అలా కుక్ అవనిచ్చిన తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసి దాన్ని 1-2 మినిట్స్ కలిపేసేసి పెట్టేసేయండి. వాటర్ అంతా ఇంకిపోయి మనకి కర్రీ అనేది గ్రేవీ లాగా వచ్చేదాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి వేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ శనగపప్పు కర్రీ రెడీ అయిపోతుంది.